49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆస్కార్ అనేది భారతీయ సినిమా వాళ్ళ ఒక కళ చెప్పాలి అంటే. ఇండియన్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని రోజులు ఆడినా, ఎంత కలెక్షన్లు సాధించినా సరే ఒక ఫిలింఫేర్ అవార్డు వస్తే బాగుండు, ఒక అవార్డు వస్తే బాగుండు అనుకుంటారు. అలాంటిది ఆస్కార్ వస్తుంది, ఆస్కార్కి ఎంపిక అయింది అంటే ఇంకా అసలు మామూలుగా భూమి మీద నిలబడరు. ఆ జన్మకు అదే చాలా ఎక్కువ అనుకుంటారు. ఇంకా ఆస్కార్ వస్తే ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ. సో వాట్ ఎవర్, ఎంపిక అయితే చాలు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ మన దేశం నుంచి ఒక సినిమా ఎంపిక అయితే మనం గర్వపడాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇంటర్నెట్లో విమర్శలు, ఇది అందులో కాపీ కొట్టారు, ఇందులో కాపీ కొట్టారు అని. మహావతార్ నరసింహ అనే సినిమా ఆస్కార్కి ఎంపిక అయింది యానిమేటెడ్ కేటగిరీలో. ఇది 10 సిరీస్ వీళ్ళు యాక్చువల్గా అనుకున్నారు సంవత్సరానికి ఒకటో రెండో రిలీజ్ చేద్దామని. దాంట్లో ఫస్ట్ సినిమా మహావతార్ నరసింహ వచ్చింది. అప్పుడెప్పుడో చూసిన భక్త ప్రహ్లాదుడి స్టోరీ దీంట్లో చూసాము. అండ్ యానిమేషన్ సిరీస్లో ఇలా పురాణ కథలు చెప్పాలన్న ఆలోచన నిజంగా చాలా అంటే మెచ్చుకోదగ్గ అంశం. ఈవెన్ ఇప్పుడు కూడా మనకి మహాభారత కానివ్వండి, రామాయణం కానివ్వండి, కొన్ని ఉన్నాయి మన నెట్ఫ్లిక్స్లో లేకపోతే హాట్స్టార్లో. పురాణ కథలకు సంబంధించి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది ఈ కథలు తీశారు. ఎందుకంటే ఇప్పుడు నటీనటులను పెట్టి అంత బడ్జెట్ మనం తీయలేము, తీసినా రికవర్ చేసుకోలేము. కాబట్టి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది కదా, అందుకే దాన్ని యూటిలైజ్ చేద్దామని చెప్పేసి యానిమేటెడ్ సిరీస్లో పురాణ కథలని జనాలకి పరిచయం చేస్తున్నారు. మనం మర్చిపోయినటువంటి స్టోరీలు, చిన్నప్పుడు ఎప్పుడో కథల్లో చూసినటువంటి స్టోరీలు, తెలుసుకోవాల్సిన స్టోరీలు, కురుక్షేత్ర యుద్ధాలు కానివ్వండి, రామాయణ భాగవతాల్లోని కథలు కానివ్వండి, ఆ ఇతిహాసాల బేస్ చేసుకున్న కథలు కానివ్వండి, లోతుగా అందరికీ తెలిసేలాగా ప్రతి క్యారెక్టర్ని పరిచయం చేస్తూ, అంటే ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివే అవసరం లేకుండా అందరికి అర్థమయ్యే రేంజ్లో విత్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి. అంటే పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక ఎలిమెంట్ లేకపోతే వాళ్ళు కూడా చూడరు కదా, ఇష్టపడరు. అలా సాత్వికంగా చెప్తే నచ్చట్లా ఎవరికి. అందుకని చెప్పేసి యాక్షన్ని జోడించి చాలా గ్రాండ్గా ఒక సినిమా తీస్తే దాని టెక్నికల్ వాల్యూస్ చూడకుండా, ఆ చేసిన టెక్నీషియన్ని మెచ్చుకోకుండా అందులో కాపీ చేశాడు, ఇందులో కాపీ చేశాడు అని మన వాళ్ళే ఆరోపణలు ఇస్తూ ఉంటే మన వాళ్ళే ఆలోచిస్తున్నారు మళ్ళీ దీన్ని పంపాలా వద్దా అని. ఎప్పుడు కూడా ఒక సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందంటే దాన్ని అభినందించాలే తప్పితే మనమే ఇలా చేసుకుంటే, గోతులు తవ్వుకుంటే రేపటి రోజు ఏ ఆస్కార్లు రావు మనకి. ఇన్నేళ్ల చరిత్రలో 98 ఆస్కార్ ఫంక్షన్ ఇది. ఇప్పటివరకు మనకు అసలు సరిగ్గా ఆస్కార్లే రాలా. దేశ విదేశ వేరే అంతెందుకు RRR కూడా మన దేశం నుంచి పోలా, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకున్నారు అది. సో ఇక్కడ నుంచి మన వాళ్ళు ఎంపిక చేసి ఏదన్నా ఆస్కార్కి పంపాలంటే మన వాళ్ళే దానికి మోకాలడ్డేస్తున్నారు. ఇందులో అది ఉంది, ఇది ఉంది, ఇది అట్లుంది, ఇది ఇట్లుంది అని. వద్దు. మహావతార్ నరసింహ నిజంగా మంచి సినిమా. ఆ మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోతే ఇది ఇంత రీచ్ అయ్యేది కాదు, 400 కోట్లకు పైగా వసూలు చేసేది కూడా కాదు. సాత్వికంగా కథలు చెప్తుంటే మీకేమో నచ్చట్లా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మహాభారత ఇవన్నీ కూడా ఉన్నాయి నెట్ఫ్లిక్స్లోనే. అందులో అంత యాక్షన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఎవడు చూడట్లా. ఈ రకంగా చెబితేనన్నా పురాణాలు పిల్లలకి చాలా నీట్గా రీచ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళ గేమింగ్లు ఇవన్నీ బాగా అలవాటు కదా. ఇలా చెబితేనన్నా వీళ్ళకి రీచ్ అవుతుందని చెప్పేసి ఈ పోకడని వీళ్ళు ఎంచుకుంటే వాళ్ళని ప్రశంసించాల్సింది పోయి, ఇది అక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇక్కడి నుంచి తీసుకొచ్చావు, నీకు సొంత తెలివితేటలు లేవా, అది లేవా, ఇది లేవా. యాక్షన్ ఎలిమెంట్స్ ఎన్ని సినిమాలు చూడండి, ఫైట్లన్నీ అలాగే ఉంటాయి. కొత్తగా ఎవడు కొడతాడు, ఎటెగిరేస్తారు, ఏం చేస్తారు చెప్పండి. కొత్తగా ఏమైనా సృష్టిస్తే ఇది అతి అంటారు, అతిగా ఏమైనా చేస్తే కాపీ అంటారు. ప్రతిదానికి ఏదో ఒక వంక పెడితే మనం ఇంకెప్పుడు వెళ్తాం ఆస్కార్కి చెప్పండి. సో ఈ సినిమాని ఇంతవరకు వేధించింది చాలు, దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఏదో ఒక అవార్డు వస్తే రేపటి రోజు మనమే పండుగ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.